నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా కొనసాగుతున్న 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభ 3వ రోజు పెద్ద ఎత్తున హాజరైన ప్రజాప్రతినిధులు, వీఐపీలు పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీజేపీ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నందిపేటలో అఖిలాంధ్ర సాధు పరిషత్ ఓ వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న ఫోటోను ట్విట్టర్లో ట్యాగ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం. తాము చేసిన పనులకు బిల్లులు రావటం లేదంటూ నందిపేట్ సర్పంచ్ వాణి భర్తతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. నందిపేటలో సాధు పరిషత్ మహాసభలో పాల్గొని మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలోని విజయలక్ష్మి గార్డెన్ లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, సిపిఐఎంఎల్ నిజామాబాద్ జిల్లా నాయకుడు సురేష్ ను హైదరాబాద్ లో పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి హాజరై సమస్యలు విన్నవించిన బాధితులు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో దారుణ హత్య. ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నోట్లో గాజు ముక్కలు గుచ్చి దారుణ హత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం లభించింది. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వద్ద ఎమ్మెల్సీ కవితకు ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అఖిలాంధ్ర సాధు పరిషత్ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పిఠాలరావు, బీఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. అఖిలాంధ్ర సాధు పరిషత్ 57వ మహాసభకు వీఐపీల తాకిడి పెరిగిపోయింది. ప్రముఖులంతా మహాసభలకు హాజరై స్వాములు, పీఠాధిపతుల ఆశీస్సులు పొందారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమం మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 57వ మహాసభలను 3వ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ దాదనగారి పిఠాలరావు, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మేయర్ నీతూ కిరణ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర బీజేపీ నాయకులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, అల్జాపూర్ శ్రీనివాస్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ నాయకులు అంతిరెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వీఐపీలకు మంగిరాములు మహారాజ్కు షాల్వా, పూలమాలతో సన్మానించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. మా ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని కవిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఒక వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తూ ఫోటోను ట్యాగ్ చేశారు. నందిపేట్ పల్కుట్ట కేదారేశ్వర ఆలయంలో 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పిఠాలరావు తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయం వద్దకు వచ్చిన పలువురు మహిళలతో కవిత ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు కవితను ఆశీర్వదించారు.
అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న సిపిఐఎంఎల్ నిజామాబాద్ జిల్లా నాయకుడిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం కబ్బర్పల్లి మండల కేంద్రానికి చెందిన సిపిఐఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ జిల్లా నాయకులు సురేష్ను సోమవారం నాడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై డాక్టర్లను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. సురేష్ కు మంత్రి మనోధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట సిపిఎంఎల్ రాష్ట్ర అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, సహాయ కార్యదర్శి దేవారాం, నిమ్స్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, రమేష్ తదితరులు ఉన్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో జరుగుతున్న అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభల్లో మంగిరాములు మహారాజ్ రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేశారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో జరుగుతున్న అఖిలాంధ్ర సాధు పరిషత్ 57వ మహాసభలు ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాముల్ మహారాజ్ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు. అందులో భాగంగా వంటకాల్లో రోజురోజుకు వెరైటీ కూరగాయలు, స్వీట్లు, ఫ్రూట్ సలాడ్ ప్రత్యేకతతో చివరలో కిల్లి తమలపాకుతో చేయించి భక్తులకు అందిస్తున్నారు. సాధు పరిషత్ సభలకు వేలాదిగా భక్తులు స్వయంగా సేవ చేసేందుకు వందలాది భక్తులు వచ్చారు. రాష్ట్రంలో ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా బీజేపీ పార్టీ సిద్ధంగా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విజయలక్ష్మి గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, నాయకులు ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా సంసిద్ధులు అయి ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పాలనపై విసుగు చెందారని, ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీలో పదవులు ఆశించే అవసరం లేదని, పనిచేసే కార్యకర్తకు సైతం పదవులు వాటంతటి వావే వస్తాయని అన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు భూపతిరెడ్డి, సీనియర్ నాయకులు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అక్కడ తెచ్చుకొని ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆ పార్టీని బలోపేతం చేయడంలో, ఆ పార్టీని గెలిపించడంలో నా వంతు శక్తి ధారపోస్తా అని చెప్పి తిరుగుతున్న వ్యక్తిని నేను. ఇవాళ కేసీఆర్ గారే ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలు, ఇలా అనేక ఛానళ్ళని, అనేక వెబ్ ఛానళ్ళని, పత్రికలని కూడా మేనేజ్ చేసి ఇట్లాంటి చిల్లర రాతలు రాయించి ప్రచారానికి ఆస్కారం కల్పించడం కేసీఆర్ గారు. ఇవాళ వాళ్లకు నా దాని గురించి ఇవాళ నాలాంటి వాడు సముచిత స్థానం పొంది, సముచిత గౌరవాన్ని పొంది భారతీయ జనతా పార్టీని 2023లో అధికారంలో తీసుకురావడానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రతి నిత్యం తిరుగుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని పీసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం పల్కుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో వైభవోపేతంగా నిర్వహిస్తున్న సాధు పరిషత్ 57వ మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఈ మహాసభలు తమ ప్రాంతంలో జరుగుతుండటం సంతోషకరమన్నారు. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా 2000 కోట్లతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి ఆలయం ప్రపంచ స్థాయి టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేవాలయ అభివృద్ధికి బడ్జెట్లో 500 కోట్లు కేటాయింపులు చేయడమే కాక ధూపదీప నైవేద్యాలు, దేవాలయాల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. ఆర్మూర్ గొప్ప దైవ చింతన కలిగిన నేల, ఇక్కడ ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయన్నారు.
ముఖ్యంగా పరమశివుడి దివ్యక్షేత్రంగా సిద్ధిలగుట్ట భక్త కోటిని పరవశింపజేస్తోంది. పురాతన కాలంలో 9 మంది సిద్ధులు తపస్సు చేసిన ఫలితంగా ఈ పుణ్యక్షేత్రం నవనాథ్ సిద్ధిలగుట్టగా ప్రసిద్ధి చెందింది. పరమశివుడికి దివ్య ఆలయంతో పాటు శివలింగం కలిగిన గుహ ఉండటం సిద్ధిలగుట్ట ప్రత్యేకత అన్నారు. దేశమంతా తెలంగాణ మోడల్ అమలు కావాలని మహాపీఠాధిపతులు, సాధువులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆశీర్వచనాలు అందించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి మన అక్క కల్వకుంట్ల కవిత గారికి చప్పట్లతో అభినందనలు తెలియజేస్తాం. అక్క నిజంగా కూడా మా నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఈ నేల ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు అతిరథ మహాపీఠాధిపతులైనటువంటి దేశం నలుమూలల నుండి నాడు సిద్ధిలగుట్టపై 9 మంది మునులు ఏమిటగలిగితే ఆ రోజు ప్రత్యేకమైనటువంటి యాగాలు నిర్వహించి ఒక ప్రత్యేక నేలకు గుర్తింపు పొందిందో మళ్ళీ మా మహారాజు గారు ప్రతి నిత్యం ఒక ప్రజాసేవకుడే కాక వారు స్వయంగా ఈ ప్రాంతంలో మరి మా ఆత్మ ప్రజలకు ఒక దేవుడితో సమానమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. శంషాబాద్ మండలం నరుకుడలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్లో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కాళికామాత విగ్రహ ప్రతిష్టాపన జరిగి నేటికి 3 ఏళ్లు పూర్తి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్, బెంగాలీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దీపాంకర్ పాల్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మందిరా నాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు హేమంత్ దాస్, వరుణ్ రాణా, శంభురాయ్, శరత్ రాయ్, ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. నరుకుడ గ్రామంలో కాళికామాత ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. 11-12 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఆలయాన్ని నిర్మించిన కమిటీకి అభినందనలు తెలిపారు. కాళికామాతను కలకత్తా నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. కాళీమాత ఆశీర్వాదం హైదరాబాద్పై ఉందన్నారు. బెంగాల్ సమాజం హైదరాబాద్లోనే ఉంది. సీఎం కేసీఆర్ అందరినీ సొంత వారిలా చూసుకుంటారన్నారు. బీఆర్ఎస్ సర్కార్ అందరినీ కలుపుకొని ముందుకెళ్తుందని చెప్పారు. ఆలయం ముందు నుంచి మంచి రోడ్డు వేయించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పారు. 8 ఏళ్లలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. తెలంగాణ అభివృద్ధి చూసాం. భారతదేశం ముఖ చిత్రం మార్చే దృక్పథంతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్కు మీ మద్దతు ఉండాలన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ లాంటి మహానీయులు బెంగాల్లో జన్మించారన్నారు. దేశ నిర్మాణంలో బెంగాలీ సమాజ్ పాత్ర కీలకం. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి ఎప్పటికీ గర్వకారణమని, స్ఫూర్తిదాయకమని అన్నారు. వివేకానందుడు అమెరికాలో ఇచ్చిన ప్రసంగం భారతీయుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖను ఎంతగానో అభివృద్ధి చేసింది. యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ ఎలా అభివృద్ధి చేశారో కళ్ల ముందుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధిని మనమంతా గమనించాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నెంబర్ 1గా తీర్చిదిద్దారు. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు హాజరై సమస్యలు కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి బాధితుల నుంచి వినతులను స్వీకరించి సత్వరమే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో గల వెలమ సంఘం భవన నిర్మాణాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా వెలమ సంఘం సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకిషన్ రావు, వెలమ సంఘం పెద్దలు బాపురావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇబ్బంది పెట్టదని సురేష్ రెడ్డి సార్ ముగ్గురు చేతులు పెట్టారు. తీసుకోకుండా మీరు ఇబ్బంది వచ్చారు
పంచవర్ష ఆకలైనప్పుడు అన్నం తింటే బాగుంటుంది కదా. జిల్లా కోర్టులో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని కోర్టులో కంటి వైద్య వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి నేత్ర వైద్యులు అవసరమైన చికిత్స చేసి కంటి అద్దాలు అందజేశారు. కుక్కలకు శస్త్రచికిత్సలు చేయించి వాటి జనాభాను మున్సిపల్ అధికారులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా జంతు సంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ అధికారులు పట్టుకున్న పశువులు ఉంచేందుకు ప్రత్యేక స్థలం కేటాయించాలని తెలిపారు. గోశాలల్లోని పేడను ఉపయోగించి గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోశాలకు కావలసిన వసతులు, మందులను పశు వైద్యాధికారులు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ త్రోతే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీఓ వాణి, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ భరత్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, పశు వైద్యాధికారులు సంజయ్, భాస్కర్, దేవేందర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కీచక టీచర్ను వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో బర్కత్పుర అప్పర్ ప్రైమరీ ఉర్దూ మీడియం స్కూల్లో 5వ తరగతి అమ్మాయి పైన మానసికంగా, లైంగికంగా వేధించినటువంటి టీచర్ అరవింద్ను వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఘటనా వివరాలను స్కూల్కు వెళ్లి తెలుసుకోవటం జరిగింది. ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు చదువులు నేర్పాల్సింది పోయి ఇటువంటి చేష్టలు చేయడం దుర్మార్గమని విద్యాశాఖ అధికారులు రోజురోజుకు పర్యవేక్షణ చేసి విద్యార్థులతో మాట్లాడాలని, తప్పు చేసినటువంటి టీచర్ను విధుల నుండి వెంటనే తొలగించాలని, లేనిచో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనోజ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. చదువును చెప్పాల్సింది పోయి వారిని శారీరకంగా మానసికంగా వేధించడం ఇది సరైనది కాదు. ఈ ఆల్రెడీ ఈ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కానీ అతన్ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయలేదు. వెంటనే తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి పోక్సో చట్టం కింద అతన్ని వెంటనే శిక్షించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. హిందూ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని నందగిరి స్వామి అన్నారు. నందిపేటలోని కేదారేశ్వర ఆశ్రమంలో సాధు పరిషత్ 57వ మహాసభలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భగవద్గీత పారాయణం చేసి హోమాలు నిర్వహించారు. అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజల అనంతరం స్వాములు ప్రవచనాలు చేశారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విలువైనవన్నారు. ప్రజలు ధర్మం మార్గంలో నడిచేలా సాధు పరిషత్ మార్గం చూపుతుందని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా వేద జ్ఞానాన్ని ప్రచారం చేయాలని సూచించారు. అయోధ్య నుంచి నాగ సాధవులు, హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి రాక ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. రాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఆశ్రమంలో సుమారు 30 సంవత్సరాలు ఉంటూ బ్రాహ్మణ విద్యా పాఠశాలలో చదువుకుని తరువాత ఇప్పుడు మన తెలంగాణలోని యాదాద్రి ప్రసిద్ధి చెందినటువంటి కేసీఆర్ దాన్ని బాగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామం సమీపంలో సోమవారం ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నస్రుల్లాబాద్ ఎస్ఐ రంజిత్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంకోల్ గ్రామానికి చెందిన నీరడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్నారు.
రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నోట్లో మద్యం సీసాతో పొడిచి ఆత్మహత్య చేసినట్టుగా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించామని, త్వరలోనే హత్య చేసిన వారిని పట్టుకుంటామని చెప్పారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. నా పేరు రంజిత్ రెడ్డి, నస్లాబాద్ ఎస్ఐ. అయితే మాకు ఈరోజు మార్నింగ్ ఇక్కడ మర్డర్ జరిగినట్టు సమాచారం వచ్చింది. దాంతో మేము వచ్చినాము. వచ్చి చూసేసరికి అతన్ని నీరెడ్డి శ్రీనివాస్ అని ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్. ఇప్పుడు ప్రైమరీగా చూస్తే ఏమున్నదంటే అతని ఏమంటారు తాగిన సీసాలతోని నోరులో పొడిచి చంపినట్టు మాకైతే ఇప్పుడు ప్రాథమిక సమాచారం ఉన్నది. బాధితుల ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఎఫ్ఐఆర్. మోర్తాడ్ మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు వెడల్పు సెంట్రల్ పనులను గ్రామ ఉప సర్పంచ్ చొక్కాయి గంగారెడ్డి పరిశీలించారు. మోర్తాడ్ గ్రామ ఉప సర్పంచ్ చొక్కాయి గంగారెడ్డి మాట్లాడుతూ మోర్తాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై శరవేగంగా రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులు జరుగుతున్నాయని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో సకాలంలో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణాలు, సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు వెడల్పు పనులు తదితర కార్యక్రమాలు జరిగాయన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి ఆరా తీస్తారని, మంత్రి చేస్తున్న అభివృద్ధి పట్ల గ్రామ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మంత్రి సహకారంతోనే గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మంత్రికి ప్రజల నుండి మద్దతు ఉంటుందని, మరోసారి ప్రశాంత్ రెడ్డిని మంత్రిగా చూడాలని కోరుకుంటున్నామన్నారు. గంగారెడ్డి మోర్తాడ్ ఉప సర్పంచ్ని, మళ్ళీ ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిని. నాది మోర్తాడ్ గ్రామం. ఈరోజు ఈ సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి చూస్తూ ఉంటే నాకు నిజామాబాద్, హైదరాబాద్ సిటీ లాగా అనిపిస్తుంది. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో మన అమ్మాయిలు ఫైనల్లో ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాలో ఘన విజయం సాధించారు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత అమ్మాయిలు అదరగొట్టిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. ఇదే సందర్భంలో మన అమ్మాయిలు కూడా సంబరాల్లో మునిగిపోయారు. గెలుపుతో పట్టరాని సంతోషంతో చిందులేశారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ స్టెప్పులతో ఉర్రూతలూగించిన కాలా చస్మా పాటకు స్టేడియంలో తమదైన శైలిలో స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు అండర్-19 T20 ప్రపంచ కప్ గెలవడంతో పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ ఛాంపియన్గా అవతరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తదితరులు అమ్మాయిలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ప్రకటించాలని సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు పేర్కొన్నారు. కన్నవారిని, ఉన్న ఊరిని, కట్టుకున్న ఆలిని, కడుపున పుట్టిన పిల్లలను వదిలి సప్త సముద్రాలు దాటి ఆర్థికంగా సమాజంలో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో గల్ఫ్ బాట పట్టిన బాటసారికి చివరకు కన్నీరే మిగులుతుందని కోటపాటి అన్నారు. దుబాయ్లోని భర్ దుబాయ్ ప్రాంతంలో ఆల్ మొఘల్ హోటల్లో జంగం బాలకిషన్ ఆధ్వర్యంలో మేకిడ్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరం ఆదివారం నిర్వహించిన గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు సాధన కార్యక్రమంలో కోటపాటి నరసింహారాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశంలో 500 కోట్ల రూపాయలతో గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టాలని, లేని ఎడల వచ్చే ఎన్నికల్లో గల్ఫ్ కార్మికుల సత్తా చవిచూడాల్సి వస్తుందన్నారు. గల్ఫ్తో సహా 18 దేశాలలో పనిచేసే ప్రవాసీ కార్మికులకు ఉపయోగపడే చట్టబద్ధమైన తెలంగాణ గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధి కోసం వలస వెళ్లి గల్ఫ్ దేశాల్లో మృత్యువాత పడుతున్న తెలంగాణ పౌరుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, 500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలలో పనిచేసే కార్మికులకు సాంఘిక భద్రత, ఆయా దేశాల నుండి రాష్ట్రానికి తిరిగి వచ్చిన కార్మికుల పునరావాసం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని అన్నారు. ప్రతి వలస కార్మికుడికి బోర్డులో చేర్చుకుని పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. చక్కర్లో 3 అన్నదమ్ముల ఆత్మహత్య అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. గల్ఫ్ చక్కర్ అని అంటే ఏళ్ళపై చదివినాక చూస్తే ఏంటంటే ఒకటే కుటుంబంలో 3 అన్నదమ్ములు రామచంద్రపల్లి అనే గ్రామము, మాక్లూరు మండలము, ఆర్మూర్ నుంచి మీరు హైదరాబాద్ నిజామాబాద్ పోతుంటే మధ్య రోడ్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్. 3 అన్నదమ్ములు చనిపోయారు. 2 దుబాయ్కి వచ్చారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, కల్లెడ భూమన్న, జైత నారాయణ, ఆకుల సురేందర్, వంశీగౌడ్, రవి, దుబాయ్ ఎల్లల శ్రీనన్న, సేవా సమితి కోఆర్డినేటర్లు వేణుగోపాల్, ఎలిగేటి గంగాధర్, రవి, లక్ష్మీరాజంతో పాటు వందలాది గల్ఫ్ కార్మిక సోదరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన కృషి ఏనాటికి మరువలేనిదని జంబీ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ గోర్త్ దేవేందర్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి ఆర్మూర్ జంబీ హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దేవేందర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కృషి చేసిన మహాత్మా గాంధీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. ఆయన కలలు కన్న భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జంబీ హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం బాగుపడుతుంది. ముఖ్యంగా గాంధీ గారి యొక్క ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లి ఈ దేశానికి శ్రీరామ రక్షగా ఉండాలని ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నవీపేట్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా లోకం నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందు పద్మశాలీలు రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి పులగం హనుమన్లు అన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో భక్త మార్కండేయ ఆలయ ఆవరణలో నవీపేట్ మండలం పద్మశాలి సంఘం ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులగం హనుమన్లు మరియు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పద్మశాలి కుల బాంధవులు సమావేశం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా మండల నాయకులను షాల్వా పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్లు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పద్మశాలీలు రాజకీయ నాయకుల గెలుపులలో కీలక పాత్ర వహిస్తున్నారని, ఇప్పుడు పద్మశాలీలు రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. నవీపేట్ మండలం పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా లోకం నర్సయ్యతో పాటు పూర్తి కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లోకం నర్సయ్య మాట్లాడుతూ తనను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పద్మశాలి కుల బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో పద్మశాలి కులస్తుల అభివృద్ధితో పాటు కమ్యూనిటీ హాల్, భక్త మార్కండేయ ఆలయాలు నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పద్మశాలీలందరికీ సంఘటితం చేసి రాజ్యాధికారం పొందేందుకు కృషి చేస్తారని, తనకు మండలంలోని పద్మశాలి సంఘం సభ్యులు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నిజామాబాద్ సభ్యులు, మండల సభ్యులు హాజరయ్యారు. అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నవీపేట సంఘంలో అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకరిని అధ్యక్షులు నియమిస్తూ వచ్చాం. తర్పా వైస్ పోయే తర్ప బేసిస్లో ఫస్ట్ నాకే అవకాశం ఇచ్చాను, మళ్ళీ నువ్వేయమని చెప్పేసి అధ్యక్షుడు నేను చేశాను. సెకండ్గా మేతరి నర్సయ్య గారు అధ్యక్షత నిర్వహించారు. తర్వాత ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్ధిల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు సిద్ధిల గుట్టపై శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ్ సిద్ధిల గుట్టపై ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సిద్ధిల గుట్టపై భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని రకాల అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, భజనా మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు వినతి పత్రం ఇవ్వాలని వెళ్లిన కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ను అరెస్టు చేయడం సరైంది కాదని కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ అన్నారు. మొన్నటి రోజు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ కార్యక్రమాలకు వచ్చినప్పుడు నిజామాబాద్ ప్రజల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే కాన్వాయ్ని అడ్డుకున్నారని, అక్రమంగా అరెస్టు చేసి జిల్లా కారాగారంలో ఉంచిన గడుగు రోహిత్ కాంగ్రెస్ నాయకులను పరామర్శించడానికి పీసీసీ కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాణాల మోహన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హమ్దాన్, పీసీసీ కార్యదర్శి గడుగు గంగాధర్, పీసీసీ కార్యదర్శి నాగేష్ రెడ్డి అందరూ జిల్లా కారాగారానికి వెళ్లారు.
ఈ సందర్భంగా పీసీసీ కోశాధికారి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో తప్పుడు హామీలు ఇచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని ఎన్నికలలో గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి గడుగు రోహిత్ కార్పొరేటర్గా ఎన్నికైతే మున్సిపల్ పరిధిలో పేదవాళ్లకు ఇల్లు రావటం లేదని, ఉద్యోగాలు రావటం లేదని, రోడ్ల సమస్యలు ఉన్నాయని, అదే శాఖకు చెందిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ వచ్చినప్పుడు సమస్యల పట్ల వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన గడుగు రోహిత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు టీఆర్ఎస్ నాయకుల తొత్తులుగా మారి అరెస్టు చేశారన్నారు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీరు కానీ వాగ్దానాలు చేసి ప్రజల్ని దారి మళ్లించుకుంటూ ఓట్లు వేసుకొని ప్రభుత్వాలకు తెచ్చినందుకు మేమేం బాధపడతలేము. కానీ నువ్వు ఆ రోజు ఇంటింటి ఉద్యోగం అన్నావు. ఈ మా కార్పొరేటర్ రోహిత్ చదువుకున్న విద్యార్థి నీ మాటలు నమ్మి బాగా వర్క్ చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంటింటి ఉద్యోగం అన్న తర్వాత వాడికి ఉద్యోగం రాక కనీసం ప్రజలకు సేవ చేస్తామన్న ఒక కార్పొరేటర్గా అయ్యాడు. నేను ఒక ప్రజాపతి నేను కలవాలా, నా సమస్యలు చెప్పుకోవాలని మంత్రి గారికి ఆయన వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు ఆయనకు మొదటి 2 దినాల ముందే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసిన ఆయన మాత్రం సమస్య పరిష్కారం గురించి మినిస్టర్ గారికి రావడం, మధ్యలో రోడ్డు ఎదురుగా రావడం, ఆయన కాన్వేకు అడ్డం వచ్చిందని చెప్పి ఏం తప్పేముంది అడ్డం వస్తే ఆపి కాగితం తీసుకోలేమా? తీసుకోకుండా పోలీసులు అతి హుషారీ చేసి చెంచాగిరి చేసి ఏర్గట్ల మండల కేంద్రంలోని వరి పంట పొలాలను ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ పరిశీలించి వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన కల్పించారు. వరిలో ప్రస్తుతం కాండం తొలుచు పురుగు, మొబ్బు రోగం ప్రధానంగా ఆశించి వరి పంటను నష్టపరుస్తున్నట్లు ఏర్గట్ల మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. దీని నివారణకు గాను కార్పోర్స్ హైడ్రోక్లోరైడ్ మందులు 2 మిల్లీలీటర్ లీటర్ చొప్పున వాడి లేదా కార్బోఫ్యూరెంట్ 3 గ్రాముల గూలికలు ఎకరానికి 8 కిలోల చొప్పున చల్లి పురుగు ఉధృతి నివారించవచ్చని తెలిపారు. పురుగు అనేది కూడా ఉధృతి ఉన్నది కాబట్టి రైతాంగానికి వ్యవసాయ శాఖ ఏర్గట్ల తరపున ఒకవేళ మీ యొక్క వరిలో కాండం తొలుచు పురుగు ఒకవేళ ఆశించినట్లయితే దాని యొక్క నివారణ కొరకు మీరు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G 8 కిలోలు ఎకరానికి చొప్పున, అదేవిధంగా కార్బోఫురాన్ గ్రాన్యూల్స్ కూడా. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉప సర్పంచ్ ఎస్కే వాహబ్ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ ఎస్టీ ఫయాజ్, మజార్, షాహిద్, కిట్టు, కృష్ణకాంత్, చింటూ, అజార్, నిజాం, హయాత్, ముతేం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం పాలిటెక్నిక్ నుంచి మామిడిపల్లి చౌరస్తా తిరిగి పాలిటెక్నిక్ వరకు నిర్వహించిన మారథాన్ రన్కు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథిగా శ్రీ కేఆర్ నాగరాజ్ సార్ ఐపీఎస్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించినాము. అంకం హాస్పిటల్ డాక్టర్ అంకం మా అందరికీ చాలా అమితానందాన్ని ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వయసు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో చిన్నారులకు బికినీ విజయ్ జ్ఞాపకార్థం మిత్ర బృందం సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కాంది శ్రీనివాస్ మాట్లాడుతూ మిత్ర బృందం సభ్యులకు ఎల్లప్పుడూ తోడ్పాటు అందించే బికినీ విజయ్ వారి మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. విజయ్ తమ మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తమ వెంటే ఉంటాయని తెలిపారు. అనంతరం మిత్ర బృందం సభ్యులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ తమ ప్రాణమిత్రుడు విజయ్ తమ మధ్యలో లేకపోవడంతో ఎంతో బాధాకరమని, ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వినోద్, మిత్ర బృందం సభ్యులు రంజిత్, రాజా, ప్రవీణ్, చారి తదితరులు ఉన్నారు. తట్టి మమ్మల్ని ధైర్యంగా ఉంచే మా ప్రాణ స్నేహితుడు
ఇప్పటికీ పరమాపదించి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది చాలా బాధాకరమైన రోజు. ఇప్పుడు మా మధ్యలో లేడు. ఆర్మూర్ పట్టణంలోని సిరాయిత్ నగర్లో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా నిరుపేద వృద్ధులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేము మేధావులం అందరూ కలిసి అందరూ గ్రాడ్యుయేట్స్, దీంట్లో పీజీ వాళ్ళే ఉన్నారు. మరి సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే సదుద్దేశంతో మరి ఈ సంస్థ చాలా 4-5 సంవత్సరాల నుంచి నిరంతరంగా నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. మరి ప్రతి నెలలో మరి వృద్ధులు మరి చేతగాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 5 కిలోల బియ్యం చొప్పున ప్రతి నెల మరి విద్యా హైస్కూల్ ఆవరణలో పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ట్రస్మా ఆధ్వర్యంలో ఎస్ఎస్సి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కార్యక్రమం నేడు మొటారి రెడ్డి ఫంక్షన్ హాల్లో బోర్గంలో ట్రస్మా గుర్తించబడిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమైక్య ఆధ్వర్యంలో ఎస్ఎస్సి స్టూడెంట్స్ కి వార్షిక పరీక్షలు, భయాలు అధిగమించే ఉపాయాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విసిరిన విత్తనాలన్నీ మొలకెత్తబడ్డాయి, కానీ ఏవో కొన్ని విత్తనాలు తప్పకుండా మొలకెత్తుతాయి. పశువుల నుంచి, ప్రకృతి నుంచి తనను తాను కాపాడుకుంటాయి. ఒకనాటికి ముక్కలై మొలిసి, ఒకనాటికి వృక్షాలై నిలబడి, నువ్వు కొన్ని సంవత్సరాల క్రితం విసిరిన విత్తనాల కంటే 1,00,000 రెట్ల విత్తనాలు సమాజానికి ఇస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా కొనసాగుతున్న 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభ 3వ రోజు పెద్ద ఎత్తున హాజరైన ప్రజాప్రతినిధులు, వీఐపీలు పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీజేపీ నాయకుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. ప్రజల ప్రేమకు, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నందిపేటలో అఖిలాంధ్ర సాధు పరిషత్ ఓ వృద్ధురాలు తనను ఆశీర్వదిస్తున్న ఫోటోను ట్విట్టర్లో ట్యాగ్ చేసిన ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ కలెక్టరేట్లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం. తాము చేసిన పనులకు బిల్లులు రావటం లేదంటూ నందిపేట్ సర్పంచ్ వాణి భర్తతో కలిసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం. రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. నందిపేటలో సాధు పరిషత్ మహాసభలో పాల్గొని మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలోని విజయలక్ష్మి గార్డెన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, సిపిఐఎంఎల్ నిజామాబాద్ జిల్లా నాయకుడు సురేష్ ను హైదరాబాద్ లో పరామర్శించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి. ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి హాజరై సమస్యలు విన్నవించిన బాధితులు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో దారుణ హత్య. ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నోట్లో గాజు ముక్కలు కుచ్చి దారుణ హత్యకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.